మొంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా బలపడింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ఎఫెక్ట్తో అంతకంతకు గాలుల తీవ్రత పెరుగుతోంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరొక 72 గంటల పాటు ఈ తుఫాన్ ముప్పు ఉండబోతోంది. కాకినాడకు 270 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో సైక్లోన్ ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది తుఫాన్. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వచ్చేసరికి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి తుఫాన్గా రూపం దాల్చింది మొంతా తుఫాన్. కాబట్టి అధికారుల అంచనాలను రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా మీకు ఒకవేళ ఏదైనా నెగ్లిజెన్స్ ఉందా ఈ విషయంలో, ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తున్నట్లయితే ఇక ఆ తప్పు చేయొద్దు. ఇప్పటికే తీవ్రమైనటువంటి తుఫాన్గా రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందంటూ తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి అలలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అదే పరిస్థితి కనిపిస్తుంది. సాధారణం కంటే భారీగా అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా వచ్చేటువంటి అలల కంటే 2 నుంచి 3 అడుగుల వరకు ఎత్తుగా అలలు ఎగిసిపడి తీరం వైపు దూసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఉప్పాడలో పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. మరోవైపు అంతర్వేదిలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏలూరులో, మరోవైపు కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ వద్ద కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరోవైపు వైజాగ్లో పరిస్థితి అలాగే ఉంది. సో ఎక్కడ చూసినా సరే సముద్ర తీరం వెంబడి అలల ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మీ ఏరియాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీ ఏరియాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోతే వెంటనే అధికారులను కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు అధికారులు రెస్పాండ్ అవ్వకపోయినా మీ ఏరియాల్లో ఏవైనా సమస్యలు ఉండి వాటి విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మాకు కామెంట్ చేయొచ్చు, మమ్మల్ని డైరెక్ట్గా మాకు తెలియజేయచ్చు వివరాలు. మేము అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇప్పటికే కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, యూ కెన్ సీ ప్రకాష్ ఎలా ఉన్నారో మీరు చూడొచ్చు. ప్రకాష్ని తీవ్రమైనటువంటి గాలులు అక్కడ ప్రకాష్ దగ్గర, అట్ ది సేమ్ టైం అలలు తీవ్రత కూడా భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి, సడన్ గా వర్షం అక్కడ నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలు. ప్రకాష్ వీ కెన్ సీ అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ మాకు కనిపిస్తోంది. సో వాట్ ఈస్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్? నందు, ఇక్కడైతే భీకరమైనటువంటి అప్పుడే అలలో పక్కన ఎదురుగాలిలో పక్కన అయితే ఇక్కడ చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. కాకినాడ, అలాగే కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ అయితే ఉందో, ఎన్టీఆర్ బీచ్లో అయితే కనీసం అంటే ఇక్కడ ఆ తీరం వెంబడి వస్తున్నటువంటి అలలు రోడ్డుపైకి అయితే ఎగసిపడుతున్నాయి. దాదాపుగా 10 మీటర్లకు ఎత్తువైపు కూడా అంటే ఈ యొక్క అలలు ఎగిసిపడి రోడ్డుపై కూడా కెరటాలు వస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుందని చెప్పాలి. ఎందుకంటే గాలిలో తీవ్రత అంటే ఆ తుఫాను తీరం దాటేటప్పుడు అలాగే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగాలు ఉంటాయన్నారు. కానీ ప్రస్తుతానికైతే మనం ఇక్కడ నిలబడలేని పరిస్థితిలో ఈ యొక్క అలల ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. చూస్తున్నాం అలలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయో. సముద్రం మనకి ఆ లోపల నుంచి కూడా అలల ఉధృతి అయితే భీకరమైన అలలు చూస్తున్నాం. ఇదిగో ఈ విధంగా అయితే కెరటాలు భీకరమైనటువంటి కెరటాలు వస్తున్నాయి. అలలు వచ్చి ఈ యొక్క రాకాసి అలలు రోడ్డు పైన అయితే విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. మనకి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడైతే పక్కన తుఫాన్ అయితే బలపడినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం తీవ్రంగా బలపడిన నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. గాలులు ఏ విధంగా వేస్తుందో చూస్తున్నాం. గాలి తీవ్రత అయితే ఇప్పుడు ఏ విధంగా వేస్తుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ భీకరమైన గాలులు ఈ విధంగా వేస్తుంటాయి. అలాగే తుఫాను సమయంలో ఇటువంటి గాలులు రెట్టింపు అంటే డబల్ అంటే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆ సమయంలో ఇక్కడ ఏమున్నా చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు మొత్తం అంతా కూడా నేల కొరిగిపోతాయి.
అంటే ఈ యొక్క తుఫాన్ అంటే ఉధృతి సమయంలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి ఇక్కడ పరిణామం అయితే మళ్ళీ ఇక్కడ కాకినాడ ఈ యొక్క తీర ప్రాంతాలలో కూడా పునరావృతం కాబోతుంది. మరో పక్కన మచిలీపట్నానికి అన్ని ప్రధాన పోర్టులకి అయితే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాకినాడ పోర్టుకి అయితే 7వ ప్రమాద హెచ్చరిక. అంటే తీవ్రత ఏ విధంగా చూస్తే మనకు ఒకసారి అర్థమవుతుంది. సాధారణంగా 2-3 ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొస్తారు. ఒక పక్కన మచిలీపట్నం అయితే 6వ ప్రమాద హెచ్చరిక అయితే కనపడుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం కాకినాడకి 7వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ క్రమంలోనే తీరం వెంబడి మొత్తం బండరాళ్ళు సైతం కూడా రోడ్డుపైకి వచ్చి ఈ యొక్క విధ్వంసాన్ని అయితే సృష్టిస్తున్నాయి. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగాన్ని అయితే ఇక్కడైతే తుఫాను తీరం దాటేటప్పుడు కనపడుతుంది. అలాగే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా మరో 72 గంటల పాటు అయితే తుఫాను ముప్పు ఉంటుందని, కాకినాడకు అయితే 270 కిలోమీటర్లలో, మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల ఈ యొక్క సైక్లోన్ ఇప్పుడైతే పొంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అలాగే గంటకి 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఈ తుఫాను అయితే తీరం వెంబడి అయితే వస్తుంది. నెల్లూరు, ప్రకాశం అలాగే ఈ యొక్క జిల్లాలలో ప్రారంభమైనటువంటి వర్షాలు నిన్న నుంచి కూడా అన్ని ప్రాంతాలలో కూడా సుమారు 96 ప్రాంతాలలో వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తీరంలో ప్రస్తుతం అయితే ఇక్కడ కనీసం నిలబడలేని పరిస్థితి అయితే కనబడుతుంది. చూడవచ్చు, ఇంత పెద్ద అలలు వచ్చి ఈ విధంగా విరుచుకుపడతాయని ముందుగానే వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్న నేపథ్యంలో తీరంలో అయితే భీకరమైనటువంటి రాకాశాలు అయితే విరుచుకుపడుతున్నటువంటి పరిణామం అయితే ఇక్కడ కనపడుతుంది. మొత్తం మీద అయితే ఈ కాకినాడ కావచ్చు, ఉప్పాడ కావచ్చు, ఆ ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకార గృహాలు మనం చూస్తాం. పొద్దున ఎవరు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని నిన్న నుంచి గత 2 రోజుల నుంచి కూడా అధికారులు మొత్తుకుంటున్నా సరే వాళ్ళైతే మేము అక్కడి నుంచి కదలలేము, ఎన్నో తుఫాన్లు చూసామని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే మాత్రం వాళ్ళు కూడా పునరావాసానికి కేంద్రాలకు అయితే వెళ్తున్నారు. అలాగే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 269 అంటే ప్రకాష్ ఇప్పటికే ఆ తీవ్రత మాకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు నించుంటే కూడా మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నటువంటి గాలుల తీవ్రత మాకు తెలుస్తోంది. మరోవైపు సముద్రం ఇప్పటికే ముందుకు వచ్చినట్లుగా కనపడుతోంది. అలల తీవ్రత కూడా మాకు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది తుఫాను తీవ్రత. బట్ ఏ సమయానికి ప్రకాష్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సాధారణంగా అలలు ఇక్కడి నుంచే వస్తాయి, కానీ తుఫాను సమయంలో మాత్రం మధ్యలో మనం చూస్తున్న అదిగో అక్కడి నుంచి అంటే మధ్యలో నుంచి సముద్రం మధ్య నుంచి అయితే అలలు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అదిగో అలలు అంటే ఆ స్థాయిలో అక్కడి నుంచి అలలు వస్తుందంటే సముద్రం ఏ విధంగా కల్లోలంగా ఉందో మనకైతే క్లియర్గా కనపడుతుంది. అదిగో అలలు వచ్చి ఈ విధంగా వచ్చి తీరం వైపు అయితే దూసుకొస్తున్నటువంటి కెరటాలు ఒక ఉప్పాడ వైపే ఒక ఉప్పెన ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అటువంటి ఉప్పెనైతే ఉప్పాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాలలో ఈ ఉప్పెనైతే మరి కొన్ని గంటల్లో ఈ యొక్క మోంతా తుఫాన్ అయితే ఈ యొక్క తీరం వెంబడైతే దూసుకొస్తుందని చెప్పాలి. ఎందుకంటే అంత స్థాయిలో అలలు ఉంటున్నాయి. మరో పక్కన అలలో ఉన్నటువంటి రోడ్డు అయితే ధ్వంసం అవుతుంది. ప్రతిసారి కూడా ధ్వంసం అవుతున్నటువంటి అలలు ఇప్పుడు ఈ స్థాయిలో వస్తున్నటువంటి కెరటాలకైతే రేపు ఈ యొక్క తీరం దాటే సమయంలో ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవడానికి మనకైతే క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటి తీరంలో అయితే అలల ప్రవాహంతో పాటు ఉప్పాడలో ఉన్నటువంటి సముద్రం తీరం వెంబడి రాకాసి అలలే కాదు, అలాగే ఉప్పాడ, మాయాపట్నం, అలాగే సుబ్బంపేట ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకార గ్రామాలు ఇప్పటికే చిగురుటాకులే వణికిపోతున్నాయి. కాకినాడ రూరల్లో సూర్యాపేట బీచ్లో మొత్తం మత్స్యకారులు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు అలాగే సానా సతీష్ బాబు కూడా నేను రాత్రి నుంచి కూడా పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగాన్ని అయితే తలపించినటువంటి పరిస్థితి చెప్పాలి. కాకినాడ తీరం దిశగా దూసుకొస్తున్నటువంటి మోంతా తుఫాన్ అయితే ముందు జాగ్రత్త చర్యలు అయితే జిల్లాలో కూడా 3 హెలికాప్టర్లు కూడా మనకి ప్రధానంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ, పిఠాపురం, తాళరేవు అంటే ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ తుఫాను తీవ్రత ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి తాజా వార్తకి చెప్పాలి ఇప్పుడు వచ్చినటువంటి తాజా వార్త చూసుకుంటే అంటే కాకినాడ తీరం వైపు అయితే దూసుకొస్తున్న నేపథ్యంలో 3 హెలిప్యాడ్లు అయితే ఏర్పాటు చేశారు. 3 హెలిప్యాడ్లు అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా ఎవరైనా చిక్కుకున్నా, ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నా వారిని సురక్షితంగా హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకైతే 3 హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. కాకినాడలో, పిఠాపురంలోని తాళరేవులో హెలిప్యాడ్లు అయితే సంసిద్ధంగా ఉన్నాయి. అలాగే అల్పపీడనం మరింత బలపడుతున్న
వస్తున్న నేపథ్యంలో తీవ్ర తుఫానుగా వస్తున్న నేపథ్యంలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడం కాకుండా కోస్టల్ ఏరియా సమీపంలో ఉన్నటువంటి దాదాపు 4 లక్షల మందిని అంటే ఉప్పాడ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, అలాగే ఏదైతే తాళరేవు కావచ్చు, మొత్తం అమలాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓడల రేవు కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి మత్స్యకారులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా ఈ యొక్క తుఫాను దాదాపు అంటే 4 లక్షల మందిని అంతే సురక్షిత ప్రాంతాలకంటే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడాలనేది కూడా మొదటి నుంచి కూడా అధికారులు అదే అధికారులు అయితే ప్లాన్గా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే ఎటువంటి పరిస్థితులు అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడుతున్నాయి. మన గాలిల తీవ్రత ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు గాలిలో ఏ విధంగా వేస్తున్నాయి అంటే మనం ఇది వదిలితే మాత్రం ఎంత దూరంలో వెళ్ళిపోతుందో మనకే తెలియదు. చూస్తున్నాం గాలిలో తీవ్రత నందు చూస్తున్నాం గాలిలో తీవ్రత ఏ విధంగా ఉందో. మన అంటే వదిలితే ఇప్పుడు బలంగా పట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఇది కానీ వదిలితే మాత్రం దాదాపుగా 1/2 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపోతే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడే 40 కిలోమీటర్ల వేగంతో వీధుల గాలులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తీరం దాటేటప్పుడు భూమిని తాకేటప్పుడు తుఫాను ప్రభావం అయితే మరింత ఎక్కువగా అయితే కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. సముద్రం వెంబడైతే రాకాశాలలో ఎగసిపడడమే కాకుండా ఈ తుఫాను తీవ్రత అయితే గంటకు దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణం అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తాం. నిన్నటి నుంచి కూడా ఒక రైతులో కెరటాలు అయితే ఎగసిపడుతున్నాయి. ప్రకాష్, మీ పరిస్థితి మాకు కనిపిస్తుంది అక్కడ. ఈవెన్ మీరు చూస్తున్నారు వ్యూవర్స్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ ప్రకాష్ అక్కడ నించుంటే కూడా ప్రకాష్ని నెట్టివేస్తున్నటువంటి ఆ ఈదురుగాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉప్పొంగుతున్నటువంటి సముద్రాన్ని మనం పక్క మనం చూస్తున్నాం. అలలు తీరాన్ని ఎలా తాగుతున్నాయో వి కెన్ సీ దేర్. ఎలా ఉందనేది పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ప్రకాష్, ఆడియో ఇవ్వండి ప్లీజ్. ఈ విధంగా మొత్తం అంటే ఈ మత్స్యకారులలో కూడా ఇలాగే వచ్చి మొత్తం మత్స్యకారులలో కూడా ఇలాగే మొత్తం అంతా కూడా అలల ఉధృతి మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఇప్పుడైతే చూస్తాం ఎంత పెద్ద అల వచ్చి మళ్ళీ తాకిందో నందు మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా కాకినాడ ఉప్పాడ నుంచి మొత్తం తీర ప్రాంతం వరకు కూడా తాళరేవు వరకు కూడా ఇదే పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతుంది మనకు ప్రధానంగా చెప్పాలి నందు. ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరొకసారి నేను మీ దగ్గరికి వస్తాను. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి మాకు కనిపిస్తోంది. ఆల్రెడీ తీవ్ర రూపం దాల్చింది తుఫాన్. విపరీతమైనటువంటి ఈదురుగాలు, అలలు మనం చూస్తున్నాం. సో ఎంత సమయానికి అంటే అప్రాక్సిమేట్లీ మన టైంలో ఏ టైంకి ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇప్పుడు ఉదయం 10 o'clock అయింది కదా. సో ఏ సమయానికి అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందంటున్నారు? అందు అంటే మనకి వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం అంటే మధ్యాహ్నానికి తీవ్ర రూపం దాలుస్తుంది, మరింత బలపడుతుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే తుఫాను ఇప్పటికే బలపడినట్టుగా అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. కొన్ని గంటలు మాత్రమే ఈ యొక్క తీరాన్ని తాకబోతుంది. తీరాన్ని తాకే సమయంలో అంటే ఈరోజు సరిగ్గా 28వ తేదీ రాత్రి సమయంలోనే, అలాగే తెల్లవారితే 29వ తేదీ అంటే తెల్లవారు సమయంలో అంటే మధ్యకాల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే మనం చూడొచ్చు గాలులు మొదలయ్యాయి. అంటే ఇటువంటి గాలులు మొదలయ్యాయి అంటే తుఫాను మరింత బలపడుతున్నట్లు లెక్క అన్నమాట. ఎందుకంటే అక్కడ ఏదైతే నిన్నంతా కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను వాయుగుండం అదంతా కూడా బలపడింది. అక్కడ నుంచి అక్కడ నుంచి ఆగ్నేయం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. అక్కడే దాని యొక్క విశ్వరూపం అయితే చూపిస్తుందని చెప్పాలి. అక్కడ నుంచి అయితే మెల్లమెల్లగా కదులుతూ గంటకి 8 కిలోమీటర్లు మొదటగా ప్రయాణించినటువంటి తుఫాను ఆ తర్వాత 18 కిలోమీటర్లు, మరి రాత్రి అయితే 15 కిలోమీటర్లు, ప్రస్తుతం అయితే 17 కిలోమీటర్లు. అంటే గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్లు. అంటే దాని వేగాన్ని అయితే గంటకు కూడా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే తీరం తాకే సమయంలో మరి దాని ఎఫెక్ట్ అయితే మరింత ఎక్కువగా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అత్యధికంగా చూడొచ్చు. అంటే అలల ఉధృతి అయితే ఇక్కడ మామూలుగానే ఇంకా కెరటాలు అయితే ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరి చూడాలి. ఇప్పుడైతే కొన్ని గంటలు మాత్రమే ఈ రోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందంటే పగలైతే మరింత ఉధృతంగా ఉండే అవకాశం, కానీ ఈ రాత్రి సమయంలో తీరం దాటుతుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చెప్పాలి నందు.